నేను బయటకు వచ్చేసాను ఒక ఉద్యోగం నుంచి. వచ్చిన తర్వాత అంటే వారికి కూడా వ్యతిరేకత భావం వచ్చింది. అంటే ప్రిన్సిపల్స్ కో ఏదో వ్యతిరేకత భావం వచ్చింది. ఇక నలుగురు మాటలు వినటం ఇదంతా మనకు తెలిసిందే కదా, లౌకిక పరంగా ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో. అట్లా ఉన్నప్పుడు విరమించేసాము, అయిపోయింది. అప్పుడు గురు చరిత్ర పారాయణ చేస్తున్నాను. అంటే ఒక 2 నిమిషాలు మనసు స్థిరం పోయింది. ఒక మగవాడు మరి మధ్యతరగతి కుటుంబంలో పోషణార్థం చేయవలసిందే, అలా ఉన్న పోషణ తీసేసినాడు అని ఒక 2 నిమిషాలు ఒక చాలా అంటే వ్యతిరేకత భావం అని చెప్పను కానీ విపరీత భావం వచ్చింది. మధ్యాహ్నము ఎవరో ఒక తెలియని ఒక సంచారి వచ్చి పెరుగన్నం ఇవ్వు అని చెప్పటం, ఒక కవర్లో పెట్టియండి నేను ఇక్కడ తినను అన్నారు. తీసుకొని ఆయన ఎందుకు చేస్తున్న పని ఆపటము అన్నాడు. అది ఎంత మనసులో స్ఫూరణ అయిందంటే ఇంకా ఇమీడియట్గా పారాయణ స్టార్ట్ చేసేయటం. అంటే భౌతికంగా మనిషి నిలదొక్కుకోలేనప్పుడు దైవాన్ని నిందించటం అనేది జరుగుతుంది. అయితే ఇది 2 సెకండ్ల నుంచి అసలు ఉత్తమమైన పరమహంసలు, అవధూతలు, అవతారాలు వీరికి ఆ 2 సెకండ్లు కూడా ఉండదు, వారికి ఏ భావము ఉండదు, ఈశ్వరుడి మీద ప్రేమే. అక్కడి నుంచి ఈ 0.1 సెకండ్ నుంచి కొన్ని వందల సంవత్సరాలు దుఃఖం ఉంటుంది. ఈ వందల సంవత్సరాల నుంచి 0.1 నుంచి 0కు రావటము అతి అద్భుతమైనటువంటి భక్తి భావన.